వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం సారథి నగర్ శ్రీ సాయి జ్ఞాన మందిరం 25వ వార్షికోత్సవం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 48వ డివిజన్ పట్టణ కార్యవర్గ సభ్యులు అల్లె సాయి కిరణ్, రూపాదేవి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ పూనకొల్లు నీరజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాధు రమేష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొజర్ల సత్యనారాయణ, కార్పొరేటర్ కన్నెం లక్ష్మీ ప్రసన్న, మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య, మాజీ వైస్ చైర్మన్ కంకిపాడు శ్రీనివాస్, నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, మేచినేని రామకృష్ణ, శ్రీనివాస్ నాయక్, జహీర్, శివ, సారంగపాణి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సారథి నగర్లోని ప్రముఖ సాయిబాబా ఆలయమైనటువంటి సాయిబాబా ఆలయము 25వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్థానిక పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్నదానము అల్లెల సాయి కిరణ్ గారి సహకారంతో ఈరోజు వేలాది మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా భక్తి పారవశ్యంతో ఖమ్మం పట్టణంలో మరి ఇంత పెద్ద ఎత్తున సాయిబాబా ఆలయంలో అన్నదానం చేయడాన్ని స్వాగతిస్తూ దీనికి సహకరించినటువంటి సాయి కిరణ్ గారికి, స్థానిక కార్పొరేటర్ వైష్ణవి గారికి, ఇక్కడ స్థానిక పెద్దలు అంజయ్ గారికి, సత్యనారాయణ గారికి, లక్ష్మణ్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేయర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖమ్మంలో మత సామరస్యంతో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఖమ్మంలో స్థానిక మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో అన్ని కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా చేసుకోవడమే కాకుండా ఖమ్మం పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడము, అభివృద్ధి చేసుకోవడము, అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఖమ్మం పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడాన్ని హర్షిస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం. ఖమ్మం నగర ప్రజలందరికీ, అలాగే 48, 46 డివిజన్ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు సాయిబాబా టెంపుల్ 25th యానివర్సరీ చేయటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా 2 డివిజన్లే కాదు, చాలా దగ్గర డివిజన్లో అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మన ఖమ్మానికి ఒక మహర్దశ వచ్చింది. పూతవేటులో మీరు అండర్ బ్రిడ్జి మీరు చూడటం జరిగింది. అలాగే అది చాలా ఫెసిలిటీస్ అందరికీ ఉపయోగకరమైంది. మన తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఖమ్మాన్ని రూపురేఖలు మార్చడం జరుగుతుంది. అలాగే మొన్నే అండర్ డ్రైనేజీ 249 కోట్లతో అండర్ డ్రైనేజీ స్టార్ట్ చేయడం జరిగింది, యూజీడీది. అలాగే రేపు ఇంకా 1200 కోట్లు, 2000 కోట్లు తీసుకొచ్చి మన ఖమ్మాన్ని అందమైన సుందర నగరంగా తీర్చిదిద్దటం ఆయన వంతుగా తీసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి, ఆయన సంగతి మనందరికీ తెలుసు. ఇలాంటి కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా బాయి అని, అన్న చెల్లి, అక్క, తమ్ముడు అని అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా లక్ష్మణు, అలాగే ఈ కార్పొరేటర్ వైష్ణవి గారు, అలాగే 48వ డివిజన్ మన సత్యనారాయణ గారు, ఇలాగే అందరూ తన పేరు సాయి గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మొత్తం కూడా స్పాన్సర్ మన సాయి గారు దంపతులు చేయటం జరిగింది. చాలా ఘనంగా సాయిబాబా 25th యానివర్సరీ జరపడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా, ఈ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరిగి ఖమ్మం ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలని చెప్పి, అంత అభివృద్ధిలో మనం ముందుండాలని, అన్నిట్లో కూడా మన ఖమ్మం ముందుండాలని, ఆ సాయిబాబా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఆ సాయిబాబాని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. వార్షికోత్సవం సారథి నగర్ సాయిబాబా గుడి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. ఇక్కడ మన పెద్దలు సాధు రమేష్ రెడ్డి అన్న గారు, మేయర్ గారు, నీరజ అక్క గారు, సింగమంజయ్య గారు, మన సత్యనారాయణ గారు, ప్రసన్న గారు అందరూ వచ్చి దీంట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. స్థానిక 3 టౌన్ ప్రాంతంలోని సారథి నగర్ ప్రాంతంలో 25 సంవత్సరాలుగా ఈ యొక్క షిరిడి సాయిబాబా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 48వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అల్లె సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ గారు, అదేవిధంగా మా నాయకులు, మా అన్నగారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. వేలాది మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఎంతో మహిమగల సాయిబాబాగా ఈ డివిజన్లో వర్ధిల్లుతూ వస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే భక్తులు కూడా అత్యంత కోలాహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటేటా అభివృద్ధి చెందుతున్న ఈ సాయిబాబా గుడి మా ఆధ్వర్యంలో ముందు కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియదు. ఈరోజు ఖమ్మం నగరంలో 46వ డివిజన్లో సాయిబాబా గుడిలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయి గారి ఆధ్వర్యంలో. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ 46వ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. సాయిబాబా యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసిన మా సాధు రమేష్ రెడ్డి గారికి, మేయర్ గారికి, అలాగనే కార్పొరేటర్ ప్రసన్న గారికి, వీళ్ళందరికీ ఫస్ట్ పిలవగానే వచ్చిన సాధు రమేష్ గారికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఫస్ట్ వార్షికోత్సవం కానీ మొదలుకొని 25 వార్షికోత్సవం వరకు ఎప్పుడు ప్రతిసారి కూడా పిలవగానే ప్రతి ఒక్కరు దీనికి స్వచ్ఛందంగా సంస్థలకు వచ్చేసి మొత్తం దీనికి దానాలు అన్నీ ఇచ్చేవాళ్ళు. అదే రీతిగా మేము ఇది అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇలా సాయిబాబా గుడికి ఈ ఎత్తు అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి చేస్తున్నాం. అంటే ఇది భక్తుల అభిప్రాయమే తప్ప మేము ఎవరు ఏం చేసిందో ఆయన చేపించుకుంటూ మేము చేస్తున్నాము. అది ఎప్పుడు మా పబ్లిక్లలో మొత్తం అందరికీ సాయి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఫస్ట్ మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మాకు సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ మీకు కృతజ్ఞతలు ఉంటామని చెప్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.